హలో ఫ్రెండ్స్, రీసెంట్గా మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు సెకండ్స్ కార్ పైన 18% జిఎస్టీ అనేది పే చేయమని చెప్తున్నారనమాట. సో ఇది ఎవరికి అప్లికేబుల్ కాదని ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం. సే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఇండివిజువల్, ఓకే, నా ఫ్రెండ్ ఇండివిజువల్. ఇప్పుడు నా దగ్గర సెకండ్స్ కార్ అయితే ఉంది. ఇది నేను 4 years క్రితము 10 lakhs పెట్టి కొన్నాను. ఇప్పుడు నేను దాన్ని సేల్ చేయాలనుకుంటున్నా. సో ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ 10% అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ 4 years కి 10% అంటే 4 lakh రూపీస్ డిస్కౌంట్ అయితే ఉంటుంది. సో నా ఫ్రెండ్కి నేను యాక్చువల్గా అయితే 6 lakh అనేది అమ్మాలి, కానీ నేనేం చేస్తున్నాను, 7 lakh రూపీస్కి అమ్ముతున్నాను. సో కాబట్టి నాకు ఇక్కడ ఎంత ప్రాఫిట్ ఉంది, 1 lakh రూపీస్ ప్రాఫిట్ అయితే ఉందన్నమాట. సో ఈ 1 lakhకి నేను 18% జిఎస్టీ అనేది పే చేయాలా? లేదు. ఒకవేళ ఇదే కార్ని నేను రిజిస్టర్డ్ డీలర్కి అయితే అమ్ముతున్నాను. రిజిస్టర్డ్ డీలర్ అంటే ఎవరు? స్పిన్నీ కానీ, Cars24 కానీ, ట్రూ వాల్యూ కానీ, ఇలాంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిజిస్టర్డ్ డీలర్స్ అన్నమాట. సో వాళ్ళకైతే నేను ఈ కార్ని అమ్ముతున్నాను. 6 lakh రూపీస్ కార్ అయితే అమ్మాను అనమాట. సో వాళ్ళు ఏం చేశారు, ఒక ఇండివిజువల్కి, అంటే ఒక కంపెనీ రిజిస్టర్డ్ డీలర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ఇండివిజువల్కి కార్ని 7 lakh రూపీస్కి సేల్ చేశారు. ఇక్కడ ప్రాఫిట్ ఎంత వచ్చింది? 1 lakh రూపీస్. ఈ 1 lakh పైన 18% జిఎస్టీ అనేది గవర్నమెంట్కి కట్టాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఇండివిజువల్ టు ఇండివిజువల్ మీరు కార్ని అమ్మితే ఎటువంటి జిఎస్టీ పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ రిజిస్టర్డ్ డీలర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇండివిజువల్ అమ్మి దానిపైన ఏదైనా ప్రాఫిట్ వస్తే దాని మీద 18% జిఎస్టీ అనేది పే చేయాలన్నమాట. ఒకవేళ లాస్ వస్తే ఎటువంటి జిఎస్టీ పే చేయాల్సిన అవసరం అనేది లేదు. ఈ ఇన్ఫర్మేషన్ని కారు ఉన్న ప్రతి ఒక్క మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఎవరైతే క్లారిఫికేషన్ కావాలో దీని మీద వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.